తనని ఏం చేయొద్దు. పెట్టే దొంగ కన్నీళ్ళకి ఇక్కడెవడూ కరిగిపోడు. అసలు నువ్వు వాడదానివేనా? రాక్షసి కన్నా భయంకరంగా ప్రవర్తిస్తున్నా. కడుపుతో ఉన్న సృజనని చంపాలనుకుంటావా? అలాంటి నిన్ను వదిలేమంటావా? ఏ ఆడదైనా తన ప్రాణం పోయినా సరే భర్త ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటుంది. భర్త బాగుండాలని ఎంతగానో తప్పిస్తుంది. అలాంటిది నువ్వు మాత్రం నేను చావాలని కోరుకున్నావు. నిన్ను అయ్యో చచ్చిపోయేలా ఉన్నాను. ఇక నన్ను వదిలేయండి. ఎందుకు వదలాలి నిన్ను? నీ జీవితంలో నువ్వు ఒక్కటైనా మంచి పని చేశావా? చేసుంటే చెప్పు, తప్పకుండా నిన్ను వదిలేస్తాను. నీ బతుకంతా కుళ్ళు కుతంత్రాలతోనే బతుకుతున్నావు. అయిన వాళ్ళు అన్న అభిమానం నీకు ఏ కోసానా లేదు. అన్నయ్య చావు కోరుకున్నావు, నేను చచ్చిపోవాలని కోరుకున్నావు. అలాంటి నిన్ను వదిలేయమంటావా? ఆదిత్య గారింట్లోనే నువ్వు బతుకుతున్నావు. నిన్ను వాళ్ళందరూ ఎంతగానో నమ్మారు. కానీ నువ్వు ఆ ఇంటికి ఏం చేశావు? ఆ ఇంటి ఇల్లాలని నీ చేతులతో నువ్వే చంపేసి అది ఒక యాక్సిడెంట్ గా క్రియేట్ చేశావు. ఇప్పుడు తెలియని అమాయకురాలైన సృజనని చంపాలనుకున్నావు. నువ్వు ఆ శ్రీకర్ ఆడుతున్న నాటకం మొత్తం నాకు తెలిసిపోయింది. మిమ్మల్ని అంత తేలిగ్గా వదిలేస్తానా? వదలను. ఇంకా ఇలాంటి దాన్ని బ్రతకనివ్వకూడదమ్మా. దీన్ని చంపి ఆ నేరం మీద నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు. ఇది మాత్రం ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు. చంపేస్తాను. ఇంకా ఇలాంటి దాన్ని బ్రతకనివ్వకూడదమ్మా. దీన్ని చంపే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. దీన్ని ఇదే మట్టిలో కలిపేస్తాను. అప్పుడే ఈ ఊరు బాగుపడుతుంది, మనందరం బాగుపడతాం. దీన్ని చంపేస్తాను. దీనిలాంటి దాన్ని చంపి నువ్వు నేరస్తుడిగా జైల్లో ఉండొద్దు. దీనికి తగిన శిక్ష పడాలి. ఇది చేసిన తప్పులకి జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడవాలి. ఎందుకు ఈ బతుకు బతుకుతున్నానా అని జైల్లో తనని తాను అసహించుకునేలాగా దీని బతుకు నేను మారుస్తాను. ఇది బతికే ఉండాలి. సృజనాని నువ్వు చంపాలనుకున్నావు కదా, కానీ సృజన బాగుంటుంది. ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది. అన్నయ్య, నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. లేదంటే అక్కడ వాళ్ళకి డౌట్ వస్తుంది. దీన్ని పోలీసులకు అప్పగించే వరకు దీన్ని ఒక గదిలో కట్టిపడేసి ఉంచండి. వసుదా, వసుదా, బావా వసుదని చూసావా? ఉదయం నుంచి నేను చూస్తున్నాను. నాకు ఎక్కడ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలియటం లేదు. అదేంటబ్బాయ్, నువ్వే కదా బుట్టాయిగూడెం వెళ్ళమన్నావు. వెళ్ళుంటుందేమో. ముందు ఆ విషయం ఆలోచించు. సృజన తనకేదో పనుంది, ఊరు వెళ్తానని నిన్ను నాతో చెప్పింది. అక్కడికి వెళ్ళుంటుందిలే. అదేంటి, తనకు పనుంటే నాకు చెప్పి వెళ్తుంది కదా. కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత సడన్ గా ఎక్కడికి వెళ్ళింది? సృజన, ప్రతిదాన్ని ఎందుకలా చూస్తావు? ఏదో పనుండి వెళ్ళుంటుంది. అందులో తప్పే ఉంది. అవును సృజన, మీ బావంత కరెక్ట్ గా చెప్తుంటే నువ్వేంటి అలా అడుగుతున్నావు? ఖచ్చితంగా తను పని మీదే వెళ్ళుంటుంది. పని అయిపోగానే వస్తుంది. అంతే కదా శ్రీకర్? అవుతారా? సృజన కదా అర్థం కావటం లేదు. అబ్బాయి, నీకున్నన్ని తెలివితేటలు పాపం నా మేనకోడలికి లేవు కదా. అందుకే ఏం చెప్పినా అర్థం చేసుకోలేకపోతుంది. ఏంటారా పొద్దున్నే వచ్చావు? ఈరోజు సండే కదా, ఆఫీస్ వర్క్ కూడా ఏమీ ఉండదు కదా. తార కూడా ఇంట్లో మనిషి కదా, అందుకే ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది. అందులో తప్పే ఉంది?
అవును బావా. అయినా నువ్వేంటి రోజు కొత్తగా అడుగుతున్నావు? తారా, ఆ మాటలు నువ్వేం పట్టించుకోకు. బావలా జోకులు వేస్తూనే ఉంటాడు. అవును, నువ్వేంటి ఇంకా అలాగే ఉన్నావు? నువ్వు మర్చిపోయావా? నీ ఫ్రెండ్ పెళ్ళుంది, మనం వెళ్ళాలని మొన్నే కదా చెప్పావు. అందుకే నేను వచ్చాను. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని నీ ఫ్రెండ్ నాకు ఫోన్ చేస్తుంది. మనం తొందరగా బయలుదేరాలి కదా. ఆ, అవును, లావణ్య పెళ్ళి కదా. అసలు ఆ విషయమే మర్చిపోయాను. ఒక 5 minutes మనం వెంటనే వెళ్దాం. ఇద్దరు బయటకు వెళ్తారా? ఎక్కడికి? ఇక్కడ ఒక 200 కిలోమీటర్ల దూరంలోని ఒక రిసార్ట్ ఉంది. అక్కడ పెళ్లి జరుగుతుంది. మేమిద్దరం వెళ్ళాలి. అవునా? మీరిద్దరు ఏం వెళ్తారు? నేను కూడా వస్తాను. నేను డ్రైవ్ చేస్తాను, మీరిద్దరు హ్యాపీగా కూర్చోండి. నువ్వెందుకులే బావా, నా ఫ్రెండ్ పెళ్లి కదా, అందరూ ఆడవాళ్లే ఉంటారు. పెళ్ళ ఆడవాళ్ళకి జరగట్లేదు కదా, మగపిల్లాడుతూనే కదా జరుగుతుంది. అంటే మగవాళ్ళు కూడా ఉంటారు కదా. నేనొస్తే తప్పే ఉంది, నేను వస్తాను. అదేంటి శ్రీకర్, నువ్వొస్తే ఎలా? ఈరోజు చెన్నై నుంచి కొత్త లోడ్ వస్తుందని మన ఆఫీస్లో ఆల్రెడీ ఇంటిమేషన్ ఉంది కదా. నువ్వు నేను ఇద్దరం పోతే లోడ్ అంతా సరిగ్గా వచ్చిందో లేదో ఎవరు చూసుకుంటారు? నువ్వు అక్కడికి వెళ్ళాలని ఆదిత్య సార్ కూడా చెప్పారు కదా, మర్చిపోతే ఎలా? అబ్బా, ఆ సరుకు ఈరోజే రావాలా? సర్లేండి, మీరు వెళ్ళండి. నేను వెంటనే బట్టలు సర్దుకుంటాను. అవన్నీ నేను సర్దుతానులే. ముందు నువ్వు త్వరగా రెడీ అవ్వు పదా. సరే, పద. తిక్క కుదిరిందిరా, లేకపోతే నువ్వు అక్కడికి వెళ్తావా? ఇప్పుడు సృజన ఎక్కడికి వెళ్తుందో నాకు తెలుసు. నీ నుంచి సృజనని రక్షించుకోవడానికే నేను తారా సృజనని ఇక్కడి నుంచి తప్పిస్తున్నాం. తారా, ఇందాక నువ్వు మాట్లాడుతుంటే అడ్డుపడడం ఎందుకని ఏమీ మాట్లాడలేదు. బావ మనతో వస్తాను అంటే నువ్వెందుకు వద్దన్నావు? తను కూడా మనతో వచ్చుంటే మనకు సాయంగా ఉండేవాడు కదా. ఇప్పుడు వెళ్తుంది గోపి దగ్గరికే కదా. గోపిని నన్ను కలపాలని బావ కూడా ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు కదా. చూడు సృజన, అమాయకంగా నువ్వందరినీ నమ్ముతున్నావు, కానీ నీపై ప్రేమను చూపించే వాళ్ళంతా మంచివాళ్ళు కాదు. ఏంటి తారా, నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? బావ నా గురించి, గోపి గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడో నీకు తెలుసు కదా. ఆ వసుధ కూడా నాకెంతో సపోర్ట్ చేస్తుంది. ఏంటి తారా, నేను మాట్లాడుతూ ఉంటే కారు ఇక్కడ ఎందుకు ఆపావు? నీకు చాలా విషయాలు చెప్పాలి. నీ వెనకాల ఏం జరుగుతుందో నీకు తెలియాలి. నువ్వు అనుకున్నట్టు నీ బావ మంచివాడు కాదు. నిన్ను గోపిని కలపాలని చూడ్డం లేదు. గోపిని చంపి నిన్ను పెళ్లి చేసుకుని ఆస్తి మొత్తం కాజేయాలని చూస్తున్నాడు. దానికి వసుధ సపోర్ట్ తీసుకున్నాడు. వాళ్ళిద్దరి చేతులు కలిపి గోపిని అంతం చేయాలనుకుంటున్నాడు. ఏం మాట్లాడుతున్నావు తారా? మా బావ అలాంటి వాడంటే నేను నమ్మలేకపోతున్నాను. ఆ వసుధ మా ఇంట్లో పని మనిషి. నీకు తెలిసిందే అంతవరకే. నీకు తెలియని వాళ్ళ నిజ స్వరూపం ఇంకొకటి ఉంది. తారును చంపితే మీరు లక్షలు ఇస్తారు, కానీ మిమ్మల్ని చంపేస్తే
మొత్తం చేస్తున్నది శ్రీకరే మేడం. ఈ కథలో క్రిమినల్ శ్రీకరే మేడం. నేను నమ్మలేకపోతున్నాను తారా. నా వాళ్ళు అనుకునే వాళ్ళే ఎంత దుర్మార్గానికి దిగారు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మా అమ్మని ఆ వసదే చంపి మా ఇంట్లో పని మనిషిగా తిరుగుతోందా? మా బావ ఎంత అమాయకంగా నటిస్తూ ఎంత చేస్తున్నాడా? ఇప్పుడేం చెయ్యాలి? ఇతని పేరు రమేష్. మనకి చాలా కావలసిన మనిషి. నిన్ను చాలా జాగ్రత్తగా గోపి దగ్గరికి తీసుకువెళ్తాడు. మీ ఇద్దరికి పెళ్ళక్కడ నేను చేస్తాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మీ నాన్నగారికి అన్ని విషయాలు చెప్పి శ్రీకర్ నిజ స్వరూపాన్ని బయట పెడతాను. అంతవరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే శ్రీకర్ మనతో రాకుండా నేనే ఆపాను. రమేష్, సృజనాని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు. సరే మేడం. అదేంటి తారా, నువ్వు నాతో రావా? లేదు సృజన, నేను ఇక్కడే ఉండాలి. నువ్వు అక్కడికి వెళ్ళు. శ్రీకర్ బారి నుంచి మీ నాన్నగారిని కూడా నేను కాపాడుకోవాలి కదా. ఇక్కడ ఏం చెయ్యాలో అవన్నీ నేను చూసుకుని అక్కడికి వస్తాను. అక్కడ నువ్వు ఊహించని ఒక ట్విస్ట్ నీకు ఎదురవుతుంది. ఏంటి తారా అది? ముందు నువ్వు వెళ్ళు, అక్కడ నీకే తెలుస్తుంది. రమేష్, తీసుకుని వెళ్ళు. ఇక్కడ నేను మీకు తారగా ఉన్నాను, అక్కడ కాంతారగా ఎదురవుతాను. బాబాయ్, నిజంగా తార సృజన్ని ఫ్రెండ్ పెళ్ళికి తీసుకెళ్ళిందంటావా? అదేంటబ్బాయ్, తార నిప్పు కదా, ఏ తప్పు చేయదు కదా. అలాంటి తార అబద్ధం చెప్తుందని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఏం లేదు బాబాయ్, నేను వస్తానంటే తారలో కంగారు కనిపించింది. సృజనకి పెళ్లి గురించి చెప్తున్నప్పుడు కూడా తార సృజనకి ఏదో హింట్ ఇస్తున్నట్టు నాకు అనిపించింది బాబాయ్. లేదబ్బాయ్, అందరినీ అనుమానిస్తూ ఉండటం వల్ల నువ్వు తారను కూడా అలాగే అనుమానిస్తున్నావు. సృజన చెప్పకుండా తార ఎందుకు తీసుకెళ్తుంది? ఏంటి బాబాయ్, సడన్ గా తార మీద నీకు అంత అభిమానం పెరిగింది? అదేం లేదబ్బాయ్, ఉన్న వాస్తవం చెప్తున్నాను అంతే. బాబాయ్, ఖచ్చితంగా ఎక్కడో ఏదో తేడా జరుగుతోంది. తార మాటల్లో ఏదో తెలియని అనుమానం కనిపిస్తోంది. అందుకే అసలు ముందు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవాలి. ఈ వసుధ ఫోన్ కూడా రీచ్ అవ్వటం లేదు. బుట్టాయిగూడెం వెళ్ళిందో లేదో కూడా తెలియటం లేదు. మొత్తం అంతా గందరగోళంగా ఉంది. ముందు ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలి. అబ్బాయ్, నువ్వు అనవసరంగా ఏదేదో అనుకుంటున్నావు. వసుధ అనుకున్న పని సాధించుకునే వస్తుంది. తారా సృజన పెళ్లికే వెళ్ళుంటారు. లైట్ తీసుకో. మేడం, అదిగో ఆ దూరంగా కనిపిస్తుంది కదా ఇల్లు. మీరు ఆ ఇంటికి వెళ్ళండి. తారా మేడం అక్కడికి పంపించమని చెప్పారు. మీరక్కడికి రారా? లేదు మేడం, మిమ్మల్ని ఎక్కడే దించేయమన్నారు. నేను వెళ్తాను మేడం, మీరు వెళ్ళండి. గోపి,
మేడం మేడం నాకేం కాలేదు కదా, ఏడవకండి. ఈయనెవరు? మా అన్నయ్య. తారా, నువ్వు నాకన్నా ముందు ఇక్కడికి ఎలా వచ్చావు? తార ఏంటండి? నా పేరు కాంతార. అదేంటి తారా, నువ్వు నాకు తెలియకపోవడం ఏంటి? నన్ను ఇక్కడికి పంపించిందే నువ్వు కదా, మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావేంటి? సృజన మేడం, మీరక్కడ చూసింది తారా గారిని, ఇక్కడ చూస్తుంది కాంతారాని. ఇద్దరూ అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నారు. మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో 7 అంటారు. మేము ఇద్దరమే కదా ఉన్నాము. మా గోపి కూడా నాకెప్పుడో చెప్పాడు, సిటీలోనే అచ్చం నాలాగే ఉన్న ఒక మనిషి ఉన్నారని. ఆవిడ పేరు తారా అని. మీరు ఆమెను చూసి నన్ను అనుకుంటున్నారు. నిజంగా నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. మీరు కట్టుకున్న బట్టల్లో తేడా తప్ప మీ ఇద్దరిలోనూ నాకు ఎలాంటి తేడా కనిపించడం లేదు. ఇద్దరూ ఒకేలా ఉండడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు ఆశ్చర్యపోయే విషయాలు చాలా తెలుస్తాయి, కానీ ఇంతకీ మిమ్మల్ని ఇక్కడికి పంపించిన తారా అక్కడేం జరుగుతుందో మొత్తం మీకు చెప్పిందా? చెప్పింది గోపి. ఇన్ని రోజులు మనతోనే మంచిగా ఉంటూ నా మనిషిగా నటిస్తూ నిన్ను కాపాడుతాను అని చెప్పిన మా బావే నీ ప్రాణాలు తీయాలనుకునే దుర్మార్గుడు అని తార తెలుసుకుంది. అందుకే తను నన్ను నీ దగ్గరికి పంపించి తార అక్కడే ఉంది, మా నాన్నని కూడా కాపాడుతాను అని చెప్పింది. నిజంగా తార చాలా గొప్ప వ్యక్తి, కానీ తనకేం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఆ తారా గురించి నేను విన్నాను. తను చాలా తెలివైన అమ్మాయి. ఎప్పుడు ఎవరి ఆట ఎలా కట్టించాలో నాకు తెలుసు. అవునండి, నా చెల్లెలు చాలా తెలివైంది. మీరేం భయపడకండి, అక్కడ వాళ్ళ పని అయిపోతుంది. అదే తారా కాంతారా ఒకేలాగుంటారు కదా, మరి కాంతారా తన చెల్లెలు అన్నప్పుడు తారా కూడా తన చెల్లెలే అన్నట్టు మాట్లాడుతున్నారు. అంతే, ముందు నువ్వు లోపలికి పద. ఒరే నాయకు, కాంతారా ఏదిరా? తను లోపల వంట చేస్తుందాక. గోపి ఎక్కడున్నాడు? గోదావరి గట్టుకెళ్ళాడు. అవునా, సరే. వాళ్ళిద్దరికి ఇష్టమని జున్ను తీసుకొచ్చాను, తినమని చెప్పు. అదేంటి, ఇద్దరికీ ఒకే ఇష్టం ఎలా ఉంటుంది? వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడ్డారు, ఒకే ప్రాణంగా బ్రతికారు, ఒకే ఊపిరిగా ఉన్నారు. అందుకే వాళ్ళిద్దరిష్టాలు ఒక్కటిగానే ఉంటాయి. ఏంటండి మీరు మాట్లాడేది? గోపికి కాంతారాకి ఇన్ని ఇష్టాలు ఒకటవ్వడం ఏంటి? పిచ్చి పిల్ల, నువ్వు ఈ రోజు వచ్చావు కాబట్టి నీకిక్కడ సంగతులు ఏవీ తెలీదు. గోపి కాంతారంటే చూసేవాళ్ళకి ఇద్దర్లా కనిపిస్తారు, ఎంతగానో ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరికీ పెళ్లి జరగాలని ఇక్కడున్న మనుషులే కాదు, చెట్టు పుట్ట నది కొండ అన్నీ కోరుకున్నాయి. కానీ ఆ దిక్కుమాలింది ఉంది కదా, ఆ వసుధ, ఆ దొంగతి చేసిన పనికి వాళ్ళిద్దరు బతుకులు అలా అయిపోయాయి. తర్వాత చాలా కథలే జరిగాయి. వాళ్ళిద్దరూ ఎక్కడికో వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ చచ్చిపోయారేమో అని అందరం బాధపడ్డాం. కానీ ఇప్పుడు తిరిగొచ్చారు. మళ్ళీ వాళ్ళ ప్రేమ ఫలించాలని ఊళ్ళో అందరూ కోరుకుంటున్నారు. నాయకు, వాళ్ళిద్దరూ వచ్చేశారు కాబట్టి తొందరగా ఇద్దరికి పెళ్లి చేసేరా, ఇంకా ఏ అడబాటు ఉండదు. వస్తానమ్మా. అన్నయ్య, ఏంటి ఇప్పుడు చెప్తున్నది? గోపి కాంతారా ప్రేమించుకోవడం ఏంటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. అవునమ్మా, గోపికి కాంతార అంటే ఎంతో ఇష్టం. నా చెల్లెలు కాంతారకి గోపి అంటే ప్రాణం. ఆవిడ చెప్పింది కదా, వాళ్ళిద్దరూ ఒకటవ్వాలని. మేమందరం కూడా అనుకున్నాం. కానీ
పరిస్థితులు మరోలా మారిపోయి వాళ్ళిద్దరిని నా భార్య విడదీసిందమ్మా. తర్వాత గోపి గతాన్ని మర్చిపోయి కాంతార ప్రేమని మర్చిపోయాడు. ఆ తర్వాత జరిగినవన్నీ నీకు తెలిసినవే కదా. కానీ వాళ్ళిద్దరూ అంత ప్రేమించుకున్నారు కాబట్టి వాళ్ళ ప్రేమ ఫలించాలని నేను కోరుకుంటున్నాను. కానీ అలా జరిగేలా కనపడటం లేదు. కాంతారా, నువ్వు గోపి గొప్ప ప్రేమికులని ఇక్కడ అందరూ చెప్పుకుంటున్నారు. మీరిద్దరూ ఒక్కటవ్వాలని ఇక్కడ వాళ్ళందరూ కోరుకుంటున్నారు. మీ ప్రేమలో ఎంత గొప్పతనం లేకపోతే ఆ ప్రేమ ఫలించాలని ఇంతమంది కోరుకుంటారు. అందుకే నీకు గోపికి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాను.